ఇటు దేవి నవరాత్రులు అటు బతుకమ్మ సంబురాలు నడిమిట్ల రాజకీయాలు మొత్తం చెప్పుకుందాని మొదలైతే హెడ్లైన్స్. మూసీ పేరు మీద వేస్తున్నారట రాజకీయం. కారోళ్ళ ఫామ్ హౌస్లు అయితేయట పోతాం. ఇక అన్నిటికీ డిజిటల్ కారెట్ సర్వే షురూ చేసిన సర్కార్. చెర్లర్ల పోషిండ్రు చాప పిల్లలు, ఖుషైతుండ్రు పట్టెటోళ్ళు. వైసీపీకి తలిగిందట కల్తీ పాపం, వారాహి డిక్లరేషన్ల పవనన్న శాపం. దేవి నవరాత్రులు బతుకమ్మ ఆటలు. ఇంటి ముంగట మురికి నీళ్లు నిలబడితే జరషప్ కూడా బయట నిలబడలేం. గల్లీల లానకు ఒక్క పారి లండైతే మళ్ళా ఎప్పట్లెక్క అయ్యేదాకా తిప్పలే. ఇంట్లో పోరలు జర్రంత చెత్త మోపు చేసిరా అంటే సాఫ్ చేసేదాకా నిమ్మలం అనిపించది. అసొంటిది ఏండ్ల కమాన మూసి మురికి నీళ్ళ పక్కనే ఉండు. ఆ వాసనకు దోమలకు ఆడనే బతుకుడు. ఇక గా తిప్పలు తప్పియాలని ఖాళీ చేపించి అందరినీ డబల్ బెడ్రూమ్లకు దోలుతుంటే కారోళ్ళు ఏదేదో మాట్లాడుతుండే వరకు సీదా సీఎం సరే గిట్ల అరుచుకున్నాడు. ఇక పోయినానే చేసినవి రెండే. ఒకటి అడ్డగోలుగా తప్పులు చేసిండు, రెండు విపరీతంగా అప్పులు చేసిండు. హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బావా బామర్దులు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ పెడితే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించిండు. ఈ సన్నాసులు పారిపోయినరు, మాట్లాడలేదు. మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి. జల్దిగానే హైడ్రా మీద అఖిలపక్షం పెడతాము, వచ్చి సలాలు ఇవ్వాలన్నాడు సీఎం సారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా? సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌజులు కట్టినావు కదా. పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌజులు కూడా లెక్కలు ఉన్నాయి. మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటున్నా ఒక్కనొక్కని చింతపండి చేస్తా. అప్పట్లో ప్లాట్లు జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు కూడా నష్టం కాకుండా చూస్తారట. జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని. మూసీలున్న పేదోళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం. రాండి సన్నాసులారా, ముందుకు రాండి, పేదోళ్ళు కట్టిద్దాం. సెంటర్కి వెళ్ళి ఏ కానదేరు మూసి మంచిగా చేసే పనికి ఎందుకు అడ్డం పడుతున్నారని బీజేపీ వాళ్ళ మీద కూడా గుస్సా అయ్యండు. రా ఈటల రాజేందర్ ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం. పోయి 25,000 కోట్లు తీసుకొద్దా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? కేటీఆర్ హరీష్ రావు మొదటి రోజు మాట్లాడతారు, తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల రాజేందర్ మాట్లాడతారు. ఏందా ఈ భాగవతం ఏమనికి అర్థమైతే లేదా? మీరు పార్టీ మారిండ్రు, వేరే పార్టీ ఎంపైండ్రు, కానీ పాత వాసన మాత్రం మీకు ఓతలేదు. ఆ గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది. మూసి ఏవట్టి నల్గొండ జిల్లా ఎంత తేలరైంది, అక్కడ పంటలు నీళ్ళ పరిస్థితి ఏందనేది చెప్పిండు. రేపు పొద్దుగాలు ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండల కాలు పెట్టు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. మీకు ఓట్లు వేయలేదు, నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని సంపేద్దామని స్కీమ్లు వేస్తారా బావ బామార్దులు కలిసి? ఇండ్లు కూల్చే బుల్డోజర్లకు మేము అడ్డం పడతామని పెద్ద పెద్ద డైలాగులు దంచుతున్నారు కదా. బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట. ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నా నేను? హరీష్ కోటి కొనాలంట, రాజేందర్ కోటి కొనాలంట, కేటీఆర్ కోటి కొనాలంట. నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? దారుణమే, పిచ్చుకుక్క గరిస్తే కూడా సస్తారు మీరు. ఇక హైదరాబాద్ లో కొత్తగా ఇల్లు కట్టుకునేటోళ్ళకి పర్మిషన్ కావాలంటే ఈ పని పక్కా చేయాలన్నట. ఇంకుడు గుంతలు కట్టని ఇండ్లకు అనుమతులు ఇచ్చేది లేదు. ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు నీళ్ల ట్యాంకర్ 2 అంతలు ఛార్జ్ చేయమని మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ సోషల్ మీడియా పనిమంతులకు మొక్కాలేపో. ఏం పోస్టులు పెడతారో, ఏం రాస్తారో కొంచెమన్నా ఆలోచన ఉండదు.
ఎచ్చి పచ్చి రాయాలే, గాయగత్తర వార్తలు ఉట్టియాలి. వెనకమర్ల ఎవరుంటారో దేనికోసం చేస్తారో గాని ఆడోళ్ళ మీద రాసి తప్పుడన్నా జరంత సోయి లేకుంటే ఎట్లనుల్లా. ఎవడో దేడిది మగ్గాడు పెట్టిన దిక్కుమాలిన పోస్టు చేయబట్టి ఆఖరికి పంచాది ఏడికెళ్ళి ఇంకేడుకో రావట్టే. నాగార్జున సారోళ్ళ ఫ్యామిలీని అనగూడని మాట అన్నదని మంత్రి కొండా సురేఖ మేడం మీద సినిమాలంతా కోపానికి వస్తున్నారు. మీ రాజకీయాలకు మమ్మల్ని ఎందుకు గుంజుస్తారు, మా హీరోయిన్లను తక్కువ చేసి ఎట్లా మాట్లాడతారని అటుకెళ్లి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రశ్నించే వరకు మేడానికి కూడా కరెక్ట్ కాదనిపించింది. భేషజానికి పోవట్లేదండి. వాళ్ళకు ఒకవేళ మనసుకు కష్టం అనిపిస్తే నేను బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను. కానీ వెనకకు తగ్గింది సినిమాల ముచ్చట మీదనే, నూలు దండ పంచాయతీ మీద అస్సలు తగ్గేదే లేదట. కేటీఆర్ ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, నువ్వు తప్పు చేసావు, తప్పు జరిగింది, దాన్ని నువ్వు వెనక్కి తీసుకోమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. కానీ రామన్నేమో గది మాట్లాడకుండా సినిమాల పంచాదే ముంగటేసుకున్నాడు, సారీ చెప్పకుంటే లీగల్ నోటీసులు పంపుతా అని. కేటీఆర్ మాట్లాడిన మాటలన్నీ వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోవాలండి. మరి ఆయన్ని ఏం పెట్టి కడగాలో, యాసిడ్ పెట్టి కడగాలా, లేకపోతే ఇంకేం పెట్టి కడగాలో. నూలు దండ మీద బీఆర్ఎస్ సోషల్ మీడియా సిపాయిలు పెట్టిన దిక్కుమాలిన పోస్ట్ తోటి గింత పెద్ద రచ్చ కావట్టే. కానీ కేటీఆర్ సార్ ఏమో మంత్రి గారు ఏడిస్తే మాకేంది, మామూలు చేసింది కరెక్ట్ అన్నట్టే మాట్లాడబట్టే. ఆ రోజే ఖండిస్తే అయిపోవు కదా, అచ్చా మన దగ్గరకు వస్తే గానీ పరువు నష్టాలు మతికి రానట్టున్నాయి. ఇదేం రాజకీయమో మరి. నాకంటే ముందు సీతక్క మీద ఇంకా దారుణంగా ట్రోల్ చేశారు, అప్పుడు కూడా ఎవ్వరు మాట్లాడలేదు. మరి ఈ రోజు వాళ్ళ వరకు వచ్చినప్పుడు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అయితే మేడం మీద యాక్షన్ తీసుకోవాలని హైకోర్టుకు పోయిండు నాగార్జున సారు. ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలకాలని, ఇక్కడ ఇరువైపులా మహిళలే ఉన్నారు, ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. ఈ ముచ్చటిట్లుంటే పనికిరాని పోస్టులతోటి మహిళా మంత్రులను అవమానిస్తున్నారని కాంగ్రెస్ మహిళా లీడర్లు కార్యకర్తలు పట్నంలో రామన్న దిష్టి బొమ్మలు గాలబెట్టిండ్రు. ఎర్రటి పొయ్యి మీదుంగా వారాహి అమ్మవారి బొమ్మ, పైన ధర్మో రక్షతి రక్షిత, కింద వారాహి డిక్లరేషన్ అని రాసింది. ఆంధ్ర చిన్న సీఎం పవన్ సారు ప్రాయశ్చిత దీక్ష ఇడిచి ఎంకన్న దర్శనం చేసుకొని దేవుని పాదాల దగ్గర ఒయ్యి పెట్టి పూజలు చేసిండు. బయటికి వచ్చినాక గా ఒయ్యిలేముందని ఇంట్రెస్టింగ్ గా చూసిండ్రంతా. ఇక అలా మీటింగ్ పెట్టి సారే చెప్పిండు అన్ని ముచ్చట్లు. మరి మనం సుత ఇందం పాండ్రి, చలో తిరుపతి. Sanatani Hindu, but I will respect Islam, I respect Christianity. సనాతన ధర్మాన్ని కాపాడటానికి సపరేట్ బోర్డు పెట్టాలి, ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడినా చట్టం ప్రకారం శిక్షించాలి, గుళ్ళు ఆధ్యాత్మిక కేంద్రాలు కావాలి, దేవునికి పెట్టే నైవేద్యాల క్వాలిటీ చెకింగ్ చేసే విధానం రావాలని తిరుపతిలో వారాహి డిక్లరేషన్ విడుదల చేసిండు ఆంధ్ర చిన్న సీఎం పవన్ సారు. ఏ 7 కొండల వాడైతే, ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం? దేవుని ప్రసాదాల మీద అపచారం చేసిండ్రని జగనన్న పాటోళ్ళను ఆర్పారార్చుకున్నాడు. కల్తీ ప్రసాదాలు పెట్టారు. ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా 11 సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల, వాళ్ళకి 11 సరిపోలా. ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి, ఒకటికి పరిమితం చేద్దాం. పవన్ అన్న గింత ఆవేశంగా మాట్లాడుతుంటే అభిమానులేమో సార్ కొత్త సినిమా ఓజీని గలవరిచ్చే వరకు అరే క్యాజీ అని ఫ్యాన్స్ కు గీ మాటలు చెప్పిండు. వినండి, ఇది ఎలక్షన్ సమయం కాదు, సినిమా సమయం అంతకంటే కాదు, ఇది భగవంతుడి సమయం. ఇది ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా. వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవిందా అన్నం ఆగం. మనం నా మతాన్ని దేవుళ్ళని ఎట్లా తక్కువ చేస్తారని తమిళనాడు స్టాలిన్ సర్కార్ను సుత ప్రశ్నించిండు. சனாதன தர்மம் வந்து ஒரு வைரஸ் நாசம் பண்ணணும்னு சொல்றாங்க, நிறைய பேர் சொல்லிருக்காங்க. நீங்க முதல்வன் இல்ல, you're not the first one, you're not the last one, there go to many more going to come. ధర్మానికి అన్యాయం జరిగితే చట్టాలు కోర్టులలో సుత రక్షణ దొరుకుతలేదట. ఇంకా దోషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి, అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు. ఇంకా చాలా ముచ్చట్లే చెప్పిండు కానీ ముఖ్యమైనవి అయితే గివ్వే. नेता निमग्न दिन रात शांति चिंतन में, कवि कलाकार ऊपर उड़ रहे हैं गगन में, यज्ञाग्नि हिंद में समझ नहीं पाती है, पौरुष की ज्वाला रोज बुझ जाती है. కొందరి పర్సులల్లా పైకం కంటే కారెట్లే ఎక్కువ ఉంటాయుల్లా. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, బండి ఆర్సీ, ఓ 2 బ్యాంకుల ఏటీఎం కార్డులు, అప్పు కార్డులు, పాన్ కార్డు, ఏది ఎప్పుడు అవసరం పడేది తెలియదు.
ఏ ఒకటి మర్చిపోయినా మళ్ళీ ఇంటికొచ్చి దేవులాడుకోవాల్సిందే. అబ్బా అన్ని కలిసి ఒకటే కారెట్ ఇస్తే అయిపోతుంది కదా అనుకుంటారు చాలా మంది, కానీ అట్లా కుదురుతుందా? అయితే సర్కార్ ఇచ్చే గీ కారెట్ మాత్రం ఒకటే ఎన్ని తీర్ల పనులు చేస్తుందో చూడుర్రిగా. ఒకటే రాష్ట్రం ఒకటే కారట్లు, అవు ఫ్యామిలీ డిజిటల్ కారట్లు రాబోతున్నాయి. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ కారెట్ సర్వే చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఫస్ట్ సర్వే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్న ఇంటి ఆమె తోటి సురువయ్యింది. ఎందుకంటే కారెట్లు మహిళల పేరు మీద ఇస్తున్నారు. మరి మహిళ చేతిలో కుటుంబ పెత్తనం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబానికి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని. అట్లనే ఇంకో 2-3 అక్కలను స్టేజ్ మీదకి పిలిచి వివరాలు తీసుకున్నారు. ఇంటి వాళ్ళ పేర్లేంది, ఎందరు ఉంటారు, చదువుకున్నారా, జాబులు చేస్తున్నారా, మున్పు ఏమన్నా బీమాలు ఉన్నాయా, మందులు వాడుతున్నారా, ఇట్లా అన్ని వివరాలు తీసుకున్నారు. ఇయాల్టికెళ్ళి 7వ తారీఖు దాకా 119 నియోజకవర్గాలలో ఒక గ్రామ పంచాయతీ కార్పొరేషన్ లెక్క 238 సెంటర్లలో సర్వే చేసి అటెంక కారట్లు వంచుతారట. ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. కోపిన్ కారట్, ఆరోగ్యశ్రీ కారట్ అని సపరేట్ ఉండయిగా. ఆధార్ కారట్ లెక్క ఇది ఒక్కటి ఉంటే సర్కార్ పథకాలు అన్ని వస్తాయి అన్నట్టు. ఇప్పుడు కోపిన్ కారట్ తోటి ఏమేం తక్లీఫ్లు ఉన్నాయో అవన్నీ తస్పై చేస్తారట. ఒక ఇంటి కోడలైనప్పుడు ఇంకొక ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలైనప్పుడు ఈ వివరాలన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేస్తే మీరు సింపుల్గా ఆఫీస్కి వెళ్తే ఆ వివరాలు పొందుపరిస్తే ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డులో వాళ్ళ వివరాలు అన్ని కూడా పొందుపరచడం జరుగుతుంది. ఇక డిజిటల్ కారట్లతోటి కిరాయిన్లలో ఉండేటోళ్ళకి ఈ తిప్పలు తప్పినట్టే. మీరు మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మా అడ్రస్ మారిందంటే డిజిటల్ కార్డులో అడ్రస్ మారుస్తే ఆటోమేటిక్గా మీరు చేరిన దగ్గర మీకు కావాల్సిన రేషన్ కానీ లేకపోతే 200 యూనిట్ల ఉచిత కరెంటు లాంటివి మీరు వీటి అన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నలకు గీ ముచ్చట చెప్పిండు ఇండ్ల మంత్రి పొంగులేటి సారు. మొదలుపెట్టి ఫౌండేషన్ వేసి వదిలేసిన అనేక ఇళ్లని పూర్తి చేశాం. ఈ దసరా లోపే ఏవైతే ఇళ్లు పూర్తయ్యాయో పూర్తయిన ప్రతి ఇళ్లని పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలని 15 ఆగస్టుకు 26 జనవరికి స్కూళ్ళల్లో ఆటల పోటీలు పెడుతుంటారు. క్రికెట్, కబడ్డీ, క్యారమ్, ఖోఖో, చెస్, రింగ్ బాల్, ఫుట్బాల్, రన్నింగ్ ఇట్లా ఎవ్వరికి దేంట్లో కాయిష్ ఉంటే అందులో పేరిస్తారు. మంచిగా ఆడి టాలెంట్ చూపించిన వాళ్ళకు ప్రైజులు ఇస్తారు. ఒక్కొక్క పారి ఈ బడితోటి పక్క బడోళ్లకు పోటీలు పెడతారు. ఇక ఈ ఊరోళ్ళు పక్క ఊరోళ్ళతోటి, ఈ మండల పోళ్ళు పక్క మండలం జిల్లాతోటి పోటీకి దిగుతారు. పోటీల కప్పు కొట్టుకొస్తే గా సంబురం చిన్నగా ఉండదు. మళ్ళా ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలా క్రీడా జ్యోతి ఎలిగించి సీఎం కప్పు పోటీలు చాలు చేసిండు రేవంత్ రెడ్డి సారు. మన బాక్సర్ నిఖత్ జరీన్ డిఎస్పీ హోదాలా ఈ కార్యానికి వచ్చింది. ఈ ఆటలు పల్లెలలోన్న లోకల్ టాలెంట్ ను బయటికి తీసే పని అన్నట్టు. ఈ నెల 21కెళ్ళి 24 వరకు ఊళ్ళల్లా ఆటల పోటీలు పెడతారట. అండ్ల గెలిచిన టీములు 24కెళ్ళి 30 దాకా మండల స్థాయి పోటీలు ఆడతారు. అటుకెళ్ళి నవంబర్ 8 నుంచి 13 వరకు జిల్లా స్థాయి పోటీలు, 28 నుంచి డిసెంబర్ 5 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టి అండ్ల గెలిచిన వాళ్లకు ఫైనల్ గా సీఎం కప్పిస్తారు. సిరాజ్ ఇంటర్మీడియట్ చదివినా చదువు లేకపోయినా క్రీడలలో రాణించిన అన్ని నిబంధనలను సవరించి డిఎస్పీ పోస్ట్ ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగము సిరాజ్కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను. 2028లో భారతదేశం తరఫున తెలంగాణ రాష్ట్రం మీరే ఒలింపిక్స్ లో మెడల్స్, గోల్డ్ మెడల్స్ సాధించే ప్రతిజ్ఞ మీరు ఈ రోజు చెయ్యండి. 361 కోట్లు ఖర్చు పెట్టి ఊళ్ళల్లో ఆటల కోసం సవలతులు చేస్తున్నారు. ఎప్పుడు చదువులే కాదు, పడుసోళ్ళు ఆటల సుత రానియాలే, ఆటగాళ్లను ఎంకరేజ్ చేయాలని ఈ కార్యం పెట్టుకున్నారు. మీ ఊర్లో పోటీలు ఎప్పుడు వస్తున్నాయో కప్పు కొడటానికి తయారుండుర్రి మరి. 9 వినాయకుని పండుగ అయిపోయిందో లేదో ఎమ్మటే బొడ్డెమ్మ పండుగ చాలైంది. అదైనాక ఎంగిలి పూల బతుకమ్మతోని బతుకమ్మ సంబరాలు షురైనాయి. ఇలా 2వ రోజు ఏడేడ ఎట్లెట్లా నడిచిందో అరుచుకుందాం గాని అంతకు మొదలు చూడాల్సిన ముచ్చట ఇంకోటి ఉన్నది. హౌ దేవి నవరాత్రి ఉత్సవాలు సుత చాలైన ఇయాల్టికెళ్ళే పారి మరి అటు బతుకమ్మ ఇటు అమ్మవారి ఉత్సవాలు ఏడేడ ఎట్లెట్లా నడిచినాయో చూసేద్దాం.
ఇయాల్టికెళ్ళి అమ్మవారి నవరాత్రులు చాలైనాయి. ఫస్ట్ రోజు బాలత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చింది అమ్మవారు. అంతటా గుళ్ళకడ పెద్ద పూజలు చేసిండ్రు. ఎగిలివారకు ముందే లైన్లు కట్టిండ్రు భక్తులు. కరీంనగర్ మహాశక్తి అమ్మవారి గుడిలా సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు పూజలు చేసిండు. భవానీమాలల దీక్షలు నడుస్తున్నాయి. ఇటు రెండో రోజు అటుకుల బతుకమ్మ ఆడిర్రు అక్కలు. హైదరాబాద్ బాగులింగంపల్లి అంబేద్కర్ కాలేజీలా మా సంబరం అనిపిస్తుంది. మీరేనా మార్క్స్ దాడొచ్చని బత్కయ్యల సుత ఏమన్నాడిర్రా? ఆదిలాబాద్కెళ్ళి ఇటు మహబాద్ దాకా అన్ని జిల్లాలల్లో ఊరూరా బతుకమ్మ సంబరాలు నడుస్తున్నాయి. డీజే పాటలు అల్కటి స్టెప్పులు వేసుకుంటా బతుకమ్మల చుట్టూ ఆడబిడ్డలు కోలాటాలు ఆడుతుంటే మస్తు అనిపించింది. బాసర ట్రిపుల్ ఐటీలా గిట్లాడిర్రు షెల్లెమ్మలు. మేడాలు స్టూడెంట్లే కాదుల్లో సార్లు సుతాడిర్రు బతుకమ్మ బతుకమ్మ అనుకుంటా. ఆడా ఈడాని ఏం లేదు, అంతటా జోరుగా అవుతున్నాయి బతుకమ్మ సంబరాలు. అక్కలకు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు సౌలతి, ఆళ్ళ కాళ్ళ మీద ఆలు నిలబడటానికి మీ సేవ సెంటర్లు, ఈ స్కూల్ డ్రెస్సులు గుట్టే బరువెత్తిండ్రు. మధ్యాహ్న భోజనం నడిపిస్తున్న సుత మహిళా సంఘాలే. 500కే గ్యాస్ సిలిండరు, 200 లోపు యూనిట్లు కాలిస్తే కరెంటు బిల్లు సుత మాఫీ. ఇక రైతన్నలకు ఆదుకుంటానికి 2 లక్షల లోపు లోన్లన్నీ మాఫీ చేసే. ఆడాడా కొందరు కాలేదని లొల్లి చేస్తుర్రు. అవి సుత జప్పునే వేస్తామంటుంది సర్కారు. ఇక ఇప్పుడు గీ కార్యం పెట్టుకున్నది గవర్నమెంటు. కరీంనగర్ మానేర్ డ్యామ్ లో గంగమ్మకు పూజలు చేసి చేప పిల్లలు ఇడిచిండు మంత్రి పొన్నం సారు. రాష్ట్రంలో 29,000 చెరువుల్లో చేపలు పెంచుకుంటూ 5 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళకు సర్కార్ తరపున ఆసరైతానికి ఫ్రీగా చేప పిల్లలు పంచుతారట. అయితే మానేర్ డ్యామ్ లో 60 లక్షల చేప పిల్లలు పెంచడానికి ఛాన్స్ ఉందట. ఇప్పుడు 15 లక్షల చేపలే పోసిర్రు. ఇంకో 15 లక్షలన్నా పోస్తేమాయా అని కార్పొరేటర్ మేడం అడిగితే సప్లైకి సంబంధించిన సమస్య పేమెంట్ ఆల్రెడీ అడుగుతున్నారమ్మా. చెప్పుకుంటే ఇబ్బంది అయితే, చెప్పకపోతున్నాం ఇంకో ఇబ్బంది అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక చేపలు పంచుడు ఇదే మోదాలు. పాత సర్కార్లో 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయట. చేపలు సప్లై చేస్తోళ్లతో మాట్లాడి మత్స్యకారులకు తిప్పలు కావద్దని ఇప్పటికీ ఈ కార్యం చాలు చేసిండ్రు. చెప్పునే రాష్ట్రం అంతా చెర్లల్లో ఫ్రీగా చేప పిల్లలు పోస్తారట. జరంత ఆలస్యమైన ఆసరైతున్నందుకు చేపలు పడుతుళ్ళు అయితే ఖుషీలు ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, వైసీపీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన షిండే గ్రూప్, శివసేన ఉద్ధవ్ గ్రూప్, బీజేడీ, ఆర్జేడీ, జేడీయూ, జేఏఎం, డిఎంకే, అన్నా డిఎంకే, మక్కల్ నిధి మయం, అట్లనే తమిళ తోపు హీరో తలపతి విజయ్ సార్ పెట్టిన తమిళిగా వెట్రి కలగం పార్టీతో పాటు బొచ్చడున్నాయి దేశంలా. ఇప్పుడు గీ పార్టీ సుత जन स्वराज को आधिकारिक तौर पर जन स्वराज पार्टी के तौर पर स्वीकार कर लिया गया है। नाम ठीक है? రైట్. ఇక ప్రశాంత్ కిషోర్ సార్ పార్టీలకు సలహాలు ఇచ్చుడు కాదు, పార్టీని నడిపే లీడర్ అయిండు. బీహార్ లో కొత్త పార్టీ పెట్టిండు, పేరు జన్ సూరజ్. ఆల్రెడీ జన్ సూరజ్ పేరుతో సంఘం నడుపుకుంటూ పాదయాత్ర చేస్తున్నాడు. అదే పేరు పార్టీకి పెట్టిండు అన్నట్టు. ఇంతకు అధ్యక్షుడు ఎవరంటే ఇంకెవరు సారే అంటూరులే. మనోజ్ భారతి అనే గీ సార్ను పార్టీ ఫస్ట్ పెబ్బ చేసిండు. జెండా గుట్టుడే ఆల్సం మందు మహారాజులకు మంచి కిక్కిచ్చే ముచ్చడి చెప్పిండు. బీహార్లు ఇప్పుడు మందు బందు. సార్ పవర్లకు వస్తే మద్య నిషేధం ఎత్తేస్తాడట. మందమ్మిన పైకంతో చదువులకు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని డెవలప్మెంట్లు ఉరికిస్తాడట. ఏమేం చేసేది, రాష్ట్రాన్ని ఎట్లెట్లా ముంగడికి తీసుకొచ్చేది జల్దిగానే చెప్తాడట. కానీ సార్ ఏం చిన్నోడు కాదుల్లో. దేశంలో చాలా పార్టీలు పవర్లకు వస్తానికి సార్ సలహాల పుణ్యమే అంతా. ఖతర్నాక్ ఉపాయాలు చేస్తాడు. కానీ పక్కోళ్ళకు సలహాలు ఇచ్చినంత అల్కగా పార్టీని నడుపుడు అయితే కాదు. వచ్చే ఏడాదే ఆడ అసెంబ్లీ ఓట్లు. గా టైం వరకు ఏం ఉపాయం చేస్తాడో, కొత్త పార్టీని ఎట్లు ఉరికిస్తాడో మరి.
చూసిండ్రు కదా ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే.